వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం హీట్లో ఉన్నాం కదా, చూడండి. ఈ హీట్ అనేది కూడా మ్యాక్సిమం 3 పార్ట్స్లో అవగొట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అంత కష్టంగా ఏమి ఇవ్వట్లేదు, అట్లా అని చెప్పి అంత ఈజీగా ఏమి ఇవ్వట్లేదు. నార్మల్గా ఒక సిన్సియర్ ఆస్పిరెంట్ ఏ విధంగా అయితే క్వశ్చన్స్ చేయగలరో, నార్మల్గా ఎలా అయితే చెక్ చేస్తారో అలాగే సౌండ్ మీద, హీట్ మీద చెక్ చేశారనమాట. లైట్ అలా కాదు, మనం చూసాం కదా, చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా అలాగే చెప్పాల్సి వచ్చింది, మెకానిక్స్ కూడా అలాగే చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఈ ఫిజిక్స్లో హార్ట్ ఆఫ్ ది ఫిజిక్స్ ఏమంటామంటే, నేనైతే ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ లైట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రిసిటీ, థర్డ్ ప్రిఫరెన్స్ మెకానిక్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ మోడర్న్ ఫిజిక్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా? మిగతాయి అన్నీ చిన్న చిన్నవే. అయితే మీకు ఆల్రెడీ తెలుసు, లైట్ అవగొట్టేశాను, మేజర్ టాపిక్ లైట్ అవగొట్టేశాను, మేజర్ టాపిక్ మెకానిక్స్ అవగొట్టేశాను, ఆ తర్వాత మేజర్ టాపిక్ ఏమి అవగొట్టేశాను, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అవగొట్టేశాను. బేసిక్ టాపిక్ అది, మేజర్ అని కూడా బేసిక్ టాపిక్. ఫిజిక్స్ స్టార్ట్ చేయాలంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్తో మాత్రమే స్టార్ట్ చేయాలి, అవునా? సో అది లేకుండా మిగతా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదనమాట. సో ఇంకా నేను మీకు ఇవ్వాల్సిన కాన్సెప్ట్స్, మేజర్ కాన్సెప్ట్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రిసిటీలో ఒక స్టూడెంట్ కామెంట్ కూడా చేశారు, 150+ క్వశ్చన్స్ చెప్పండి సార్ అని. ఓకేనా? ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా వస్తాయి. అండ్ ఎలక్ట్రిసిటీ నేను ఆల్రెడీ చూసేసాను ఏమున్నాయి అందులో ఏంటి అని. కొంచెం టఫ్గా ఉన్నాయి, అయినా సరే లైట్ కూడా టఫే కదా. అంటే మీరు లైట్ వినంత వరకు మీకు టఫ్ అయింది, ఇప్పుడు లైట్ విన్న తర్వాత ఏమైంది, ఈజీ అయిపోయింది లైట్, అవునా? కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా అదే మైండ్ సెట్తో వినండి, అర్థం అవ్వకపోయినా కూడా వినండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను 150 to 200 క్వశ్చన్స్ కంపల్సరీ. ఓకేనా? కాకపోతే మీరు ఓపికతో వినాలి, మీరు చాలా కాన్సన్ట్రేషన్గా ఓపికతో వింటే 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? ఇంకా ఎలక్ట్రిసిటీ తర్వాత నేను మేజర్గా ఏముంది, మోడర్న్ ఫిజిక్స్ ఏం కష్టం కాదు. ఈ యొక్క కెమిస్ట్రీ స్టార్టింగ్ పాయింట్ మోడర్న్ ఫిజిక్స్ ఎండింగ్ మోడర్న్ ఫిజిక్స్. ఓకేనా? అంటే ఫిజిక్స్ ఎండ్ అయ్యే దగ్గర నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఆధునిక భౌతిక శాస్త్రం అంటాం. ఓకేనా? సో హీట్ ఈరోజు సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ థర్మోడైనమిక్స్. హీట్లో కొంచెం ట్రిక్కీ కాన్సెప్ట్ థర్మోడైనమిక్స్. అది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా లైట్లోకి వెళ్ళిపోతా. ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళిపోతా. ఫస్ట్ బేసిక్స్ నుంచి చిన్న చిన్నగా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకేనా? ఈరోజు ఏంటంటే కాన్సెప్ట్ హీట్లో మేజర్గా మనల్ని హీట్ గురించి మేజర్గా మనల్ని ఈ యొక్క గ్రూప్ డిలో కాన్సన్ట్రేట్ చేసేది 3 ఏరియాస్. అవేంటి అంటే మెజర్మెంట్స్, అంటే సెల్సియస్, ఫారెన్హీట్స్, కెల్విన్స్. వీటి మీద మనల్ని టెస్ట్ చేశారు. అది మనం ఏం చేసాం, ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ పార్ట్లో దేని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే, ఇంకా సెకండ్ పార్ట్ ఏంటిది అంటే చూడండి, సెకండ్ పార్ట్ ఏంటిది అంటే చూడండి, ఈ సెకండ్ పార్ట్ మీద మేజర్గా మనల్ని ఏం కాన్సన్ట్రేట్ చేశారంటే కండక్షన్ మీద, కన్వెన్షన్ మీద, రేడియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అంటే ఏంటిది, ఉష్ణవహనం. కన్వెన్షన్ అంటే ఏంటిది, ఉష్ణ సంవహనం. రేడియేషన్ అంటే ఏంటి, వికిరణం. దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఓకేనా? ఇక్కడ ఇమేజెస్ వస్తున్నాయి కదా, వీటి మీద కూడా బిట్స్ ఆల్రెడీ ఇచ్చారనమాట. దీనిలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆ తర్వాత వచ్చేసి ఇది సెకండ్ పార్ట్ కదా. థర్డ్ పార్ట్ కింద వీళ్ళు ఈ యొక్క హీట్లో మనల్ని దేని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్తో ఈ యొక్క హీట్ అనేది అవగొట్టుకొని ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఒక్కసారి చూడండి. ఓకేనా? చూడండి, ఒకసారి చూడండి. ఏంటి అంటే ఇందులో కవర్ అవ్వలేదు, యాక్చువల్గా కవర్ అయ్యిద్ది అనుకున్నాను. ఒక చిన్న పాయింట్ చెప్పాలి, అదేంటంటే కవర్ అవ్వలేదు. సో కవర్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పేస్తాను. అదే ఏం లేదు, జస్ట్ 2 seconds. ఏంటిది అంటే చూడండి, ఇదేంటిది, ఓకే, ఇదేంటిది అంటే క్లినికల్ థర్మామీటర్ అని మీరు ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది క్లినికల్ థర్మామీటర్, అవునా? ఈ యొక్క క్లినికల్ థర్మామీటర్లో రీడింగ్స్ ఎలా ఉంటాయని స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో అడిగారు. అందుకనే ఈ ఆర్ఆర్బీలో అంటే ఎస్ఎస్సీలో కూడా అడిగారు, కానీ ఆర్ఆర్బీలో ఎప్పుడు అడగలేదు. ఓకే, ఒకవేళ ఏమో అడగచ్చేమో, ఎన్టీపీసీ CBT 2 ఉంది, అడగచ్చేమో. గ్రూప్ డి ఎగ్జామ్ ఇంకా ఉన్నాయి, అడగచ్చేమో కదా, ఇంకా ఇవ్వలేదు కదా. సో ఏంటంటే
దీనికి మినిమం రీడింగ్స్ ఏముంటాయంటే మినిమం రీడింగ్స్ ఎంత ఉంటాయి అంటే మినిమం రీడింగ్స్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. ఇది మినిమం టెంపరేచర్, ఇది మ్యాక్సిమం రీడింగ్. దీనిలో థర్మామీటర్లో కాదు, క్లినికల్ థర్మామీటర్. మన బాడీ యొక్క టెంపరేచర్ని క్లినికల్ థర్మామీటర్లో మాత్రమే కదా మనం కొలుస్తాము. సో ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇదే ఫారెన్ హీట్స్లో తెలుసుకుంటే తెలుసుకుంటే 95 డిగ్రీ సెల్సియస్ ఇదే 110 డిగ్రీ సెల్సియస్. ఏంటి సార్ ఎందుకని ఇక్కడ వరకే ఉన్నాయి? చిన్న రీజన్ నాకు తెలిసిన రీజన్, ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ రీజన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అదేంటి అంటే యాక్చువల్గా 0 డిగ్రీస్ దగ్గర నుంచి కదా మనకి స్టార్ట్ అవ్వాలి. మరి ఏంటి సార్ ఇది 35 నుంచే స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అయితే క్లినికల్ థర్మామీటర్ లెంత్ పెరిగిపోతుంది, చాలా ఎక్కువ అయిపోయింది. అవునా? థర్మామీటర్ వెళ్ళిపోతుంది. ఎక్కడ పెడతారు? 4 కింద పెడతారు. అవునా? జనరల్గా. ఓకేనా? అప్పుడు ఏమైంది? లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి 35 డిగ్రీస్ నుంచి తీసుకున్నారు, అప్ టు 43 డిగ్రీస్ వరకు తీసుకున్నారు. లేదా 95 ఈ యొక్క 95 ఫారెన్ హీట్స్ ఇది. ఓకేనా? 95 ఫారెన్ హీట్స్. ఇదేంటిది? 110 ఫారెన్ హీట్స్. ఓకేనా? ఒక్కసారి చెక్ చేసుకోండి, తప్పు రాసినట్టున్నాం. ఓకేనా? సో ఇక్కడ తీసుకుంటారు. ఎందుకు సార్ ఇదే రీడింగ్స్ తీసుకుంటారంటే ఫస్ట్ రీజన్ ఏంటి? థర్మామీటర్ యొక్క లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ నుంచే తీసుకున్నారు. మరి ఎందుకు సార్ ఇవే తీసుకున్నారు అంటే చూడండి, హ్యూమన్ బీయింగ్ యొక్క నార్మల్ టెంపరేచరు ఎగ్జాక్ట్గా ఇంత ఉండిద్ది, 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అవునా? అయితే చూడండి 36 అంటే దీనికంటే మ్యాక్సిమం తక్కువ ఉండదు. ఎందుకు అంటే ఈ యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క మినిమం టెంపరేచర్, అంటే మినిమం మీన్స్ నార్మల్ టెంపరేచర్, ఒక సాధారణమైన ఆరోగ్యమైన వ్యక్తి యొక్క టెంపరేచర్ ఇంత ఉండిద్ది. కాబట్టి ఏం చేశారంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ 35 డిగ్రీస్ నుంచి కూడా ఈ యొక్క మెజర్మెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత వచ్చేసి చూడండి అమ్మా, ఈ యొక్క 98.6 ఫారెన్ హీట్స్ ఉంది కదా, 98.6 ఫారెన్ హీట్స్ ఉంది కదా, ఇదేంటిది? నార్మల్ టెంపరేచర్, సాధారణ టెంపరేచర్. ఎందులో? ఫారెన్ హీట్స్లో. ఓకేనా? ఫారెన్ హీట్స్లో. అయితే చూడండి 110 వరకు తీసుకున్నారు. ఎందుకు సార్ అంటే యాక్చువల్గా 102 ఫీవర్ వస్తే మీకు 102 ఫీవర్ వస్తే కొంచెం హై ఫీవర్ అని అర్థం. 104 వస్తే ఇది చాలా సీరియస్ ఫీవర్ అని అర్థం. ఓకేనా? యాక్చువల్గా 104 ఫీవర్ వస్తే మీరు చాలా హై ఫీవర్లో ఉన్నట్టు. ఓకేనా? 108 ఫీవర్ వచ్చిందంటే 108 ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ పాయింట్కి వచ్చినట్టు. ఓకేనా? అంటే మనిషి చనిపోతున్న స్టేజ్లో అంత హీట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదే ఫీవర్ తరపున చెప్తే. ఓకేనా? వేరే డిసీజెస్ ఇవి కాదు. అయితే కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ 110 వరకు కూడా తీసుకున్నారు. ఓకేనా? కానీ 110 డిగ్రీస్ అనేది అసలు ఉండదు మీన్స్ రికార్డ్ అవ్వదు. హ్యూమన్ బీయింగ్ బాడీ టెంపరేచర్లో మ్యాక్సిమం రికార్డ్ అవ్వదు. ఓకేనా? సాధారణ టెంపరేచర్ నుంచి హెవీగా అయినప్పుడు ఇంత టెంపరేచర్ అవ్వదు. కాకపోతే ఏంటంటే మీరు ఇది రీజన్, నార్మల్ రీజన్ ఇది. అయితే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినిమం రీడింగ్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్, మ్యాక్సిమం రీడింగ్ 43 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇదేంటి అంటే 95 ఫారెన్ హీట్స్. ఇదేంటిది అంటే 110 డిగ్రీ ఫారెన్ హీట్స్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ ఈ యొక్క బిట్స్ చెప్పేటప్పుడు ఇది కవర్ అయిద్దేమో అనుకున్నాను, కానీ ఎక్కడ కవర్ అవ్వలేదు కాబట్టి చెప్పేశాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈరోజు మనం మేజర్గా ఏం చెప్పుకుందాం అనుకున్నాం? కండక్షన్. నెక్స్ట్ కన్వెన్షన్. ఓకేనా? కన్వెన్షన్. నెక్స్ట్ రేడియేషన్ అంటే ఏంటిది తెలుగులో? రేడియేషన్ అంటే వికిరణము. ఓకేనా? రేడియేషన్ అంటే వికిరణము. తెలుగు మీడియంలో రేడియేషన్ అంటే వికిరణం. అదే ఇదనుకోండి కన్వెన్షన్ అంటే ఉష్ణ సంవహనము. ఇదైతే ఉష్ణవహనం. ఓకేనా? చూడండి యాక్చువల్గా మీకు చూడండి
నేను ఇప్పుడు కరెక్ట్గా 2 నుంచి 3 పాయింట్లు మాత్రమే చెప్తాను. ఈ 2 నుంచి 3 పాయింట్లే మొత్తం మేజర్గా కవర్ అయిపోతాయి. అవేంటో చూడండి. ఈ యొక్క కండక్షన్ ఎలా జరిగిద్ది అంటే వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ అంటారు. అంటే ఒక వస్తువులోంచి లేదా ఒక సబ్స్టాన్స్ నుంచి కణాలు జరగకుండానే, అంటే పార్టికల్స్, వస్తువులో ఉన్న పార్టికల్స్ మూవ్ అవ్వకుండానే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. అది ఎలా సార్? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అబ్జర్వేషన్, మన జనరల్గా అబ్జర్వ్ చేసే అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఒక ఐరన్ రాడ్ ఉంది. ఐరన్ రాడ్ లో అణువులు ఎలా ఉంటాయమ్మా? అన్నీ కూడా దగ్గర ఒకదానికొకటి ఇలా ఆనుకొని చివరి వరకు ఉంటాయా? ఇవి కూడా అంతే కదా. ఇక్కడ కూడా ఒకదానికొకటి దగ్గరగా ఆనుకొని ఉంటాయి. ఎందుకని? ఐరన్ అనేది ఏంటిది? సాలిడ్. ఐరన్ అనేది ఏంటిది? మెటల్. సో ఇవేంటివి? దగ్గరగా అణువులు చేరుకొని ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు హీట్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు హీట్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే, ఇక్కడున్న పార్టికల్ హీట్ అయ్యి, ఇక్కడున్న అణువు హీట్ అయ్యి, ఇది ఇలా జంప్ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని హీట్ చేయదు. అలా చేసిద్దా? అలా జరగదు. ఏమైంది? ఇక్కడున్న పార్టికల్ బాగా వేడికి, ఈ పక్కన ఆ వేడి అనేది దీనికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఈ రెండింటికి కూడా వేడి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీని పక్కన ఉన్న దానికి కూడా వేడి ట్రాన్స్ఫర్ అయింది. ఉష్ణం అనేది ఇలా అంటే వితౌట్ యాక్చువల్ మొమెంటమ్ ఆఫ్ పార్టికల్, వితౌట్ యాక్చువల్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ హీట్ ట్రాన్స్ఫర్డ్. ఎక్కడ? కండక్షన్ లో. ఎగ్జాంపుల్ ఏంటి? లేమన్ ఎగ్జాంపుల్. ఒక ఐరన్ ఉంది అంటే ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఒక ఐరన్ ఉంది అంటే చూడండి, ఒక ఐరన్ ని తీసుకుంటే ఇలా ఉంది. ఈ యొక్క పార్టికల్స్ అనేవి ఇలా మూవ్ అవుతా ఉన్నాయి. ఈ పార్టికల్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఓకేనా. సో ఇది వేడెక్కినప్పుడు ఈ పక్కన ఉన్నది వేడెక్కుతుంది. ఈ రెండు వేడెక్కినప్పుడు ఇక్కడ ఉన్న పార్టికల్ వేడెక్కుతుంది. ఇలా ఒకదానికొకటి హీట్ మనం ఇచ్చినప్పుడు ఇట్లా ఒక పార్టికల్ నుంచి ఇంకొక పార్టికల్ హీట్ వెళ్ళిద్దే తప్ప ఇక్కడున్న అణువేదో ఎగిరిపోయి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ హీట్ చేయదు దీన్ని. ఓకేనా? నిదానంగా ఇలా హీట్ అవుతూ ఇక్కడ తర్వాత ఇక్కడ ఇలా హీట్ అయ్యి ఈ చివరి దాకా హీట్ వచ్చింది అనమాట. ఓకేనా? ఇది దీని గురించి. అంటే ఏంటిది? పార్టికల్స్ మూవ్ అవ్వకుండానే ఇందులో జరుగుతుంది. ఓకేనా? సో పార్టికల్స్ మూవ్ అవ్వకుండానే జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా పార్టికల్ మూవ్ అవ్వాల్సిందే. ఎలా సార్? మళ్ళీ ఎగ్జాంపుల్, ఇదొక బీకరు, ఇదొక వాటరు, కింద హీట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది చూడండి, వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఈ వాటర్ హీట్ అయ్యాయి అంటే, ఇక్కడ వాటర్ హీట్ అయ్యాయి అంటే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? నార్మల్గా అబ్జర్వ్ చేస్తే అందరికీ తెలిసిద్ది. ఏం అబ్జర్వ్ చేసి ఉంటారు? చూడండి, ఇక్కడ నుంచి ఈ వాటర్ అనేవి ఇట్లా వచ్చేస్తాయి, ఇక్కడ నుంచి ఈ వాటర్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఈ పైన ఉన్న వాటర్ మళ్ళీ కిందకు వస్తాయి. సో మళ్ళీ ఇక్కడ వేడినవి మళ్ళీ ఇలా వస్తాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అమ్మా. ఓకేనా? ఇక్కడ వాటర్లో కానీ లిక్విడ్స్లో కానీ గ్యాసెస్లో కానీ ప్రత్యేకంగా అంటే జరిగే పద్ధతి ఇదే. అంటే ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? అణువులు అనేవి కదులుతున్నాయి. సో వితౌట్ యాక్చువల్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది హీట్ అనేది ఓన్లీ కండక్షన్ లో మాత్రమే జరుగుతుంది, ఇందులో జరగట్లేదు. ఓకేనా? ఎందుకని? పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. మీరు కనుక ఒక బీకర్ లో వాటర్ తీసుకొని దాన్ని వేడి చేసినట్లయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. మూవ్ అవుతా ఉంటే మీరు నాకర్ ఐ, మానవుని సాధారణ కన్నుతో కూడా దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది దీని గురించి. ఇక్కడ ఏంటిది? పార్టికల్స్ మూవ్ అవ్వకుండానే హీట్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఇక్కడ ఖచ్చితంగా పార్టికల్స్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే పార్టికల్స్ మూవ్ అవ్వాల్సిందే. రేడియేషన్ కూడా అంతే. పార్టికల్స్ మూవ్ అవ్వకుండా హీట్ ట్రాన్స్ఫర్ చేయలేవు. ఖచ్చితంగా పార్టికల్స్ మూవ్ అవ్వాల్సిందే. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కండక్షన్ గురించి ఏంటిది అంటే చూడండి, ఈ యొక్క వికిరణం, రేడియేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిద్దమ్మా. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది రేడియేషన్ లో చాలా ఫాస్ట్ గా జరిగిద్ది. ఎలా చెప్తారు సార్? చిన్న ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఎగ్జాంపులే. ఓకేనా? మీకు తెలిసిన ఎగ్జాంపులే. ఒక్క నిమిషం. ఓకే, మీకు తెలిసిన ఎగ్జాంపులే. అదేంటిది అంటే, రేడియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి నుంచి మనకి లైట్ రేస్ వస్తున్నాయి. అంటే ఎలా వస్తున్నాయి? మధ్యలో ఏమైనా ఉన్నదా?
మీడియం ఏమన్నా ఉందా? లేదు. అయినా సరే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటిది, కండక్షన్ ఉండాలంటే ఖచ్చితంగా మీడియం ఉండాల్సిందే. కండక్షన్ ఉండాలంటే ఖచ్చితంగా మీడియం ఉండాల్సిందే. ఓకేనా? కన్వెక్షన్ జరగాలంటే ఖచ్చితంగా మీడియం ఉండాల్సిందే. కానీ రేడియేషన్ జరగాలంటే మీడియం అవసరం లేదు. ఇది ఒక సెకండ్ పాయింట్. అయితే ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫాస్ట్ గురించి. సో ఎలా అంటే సూర్యునికి భూమికి మధ్య దూరాన్ని ఏమంటారు? ఆస్ట్రానామికల్ యూనిట్ ఖగోళ ప్రమాణము అంటారు. ఏంటిది? ది మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది సన్ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ది మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ది సూర్యుడికి భూమికి దూరం కాదు. ది మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది సన్ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఇది క్లియర్ డెఫినేషన్. ఓకేనా? సో ఈ మధ్య దూరం ఎంతమ్మా? ఈ మధ్య దూరం ఎంత చెప్పండి? చూడండి, దాని మధ్య దూరం ఎంత? 149.6 మిలియన్ కిలోమీటర్స్. అవునా? 146 మిలియన్ 149. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 150 మిలియన్ కిలోమీటర్స్ కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇంకా రాసుకోవచ్చు 15 crores కిలోమీటర్స్ కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇంకా రాసుకోవచ్చు 1.496 into 10⁻11 మీటర్స్. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. ఇలా రాసుకోవచ్చా? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇంత దూరంలో ఉన్నా కూడా మనకి లైట్ రేస్ అనేవి భూమికి చేరడానికి కేవలం 8 minutes మాత్రమే పట్టింది. అంతే కదా? సూర్యుడి నుంచి కిరణాలు భూమి మీదకి రావడానికి కేవలం 8 నిమిషాలు మాత్రమే పట్టిద్ది. అంటే ఎంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుందో చూడండి. హీట్ అనేది రేడియేషన్ పద్ధతి ద్వారా హీట్ అనేది ఎంత ఫాస్ట్ గా అవుతుంది అంటే ఉన్న ఈ మూడిటి మొత్తంలో రేడియేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిద్ది. దీని గురించి చూద్దాం. రేడియేషన్ తో పోల్చుకుంటే ఈ యొక్క కన్వెన్షన్ అనేది దీని మీద కొంచెం ఫాస్ట్ తగ్గిద్ది. ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తారా? చూడండి, ఇదే బీకర్ తీసుకోండి. వాటర్ ఇలా ఉన్నాయి. ఫాస్ట్ గానే జరిగిద్ది కాదంటలేదు, కానీ దాంతో పోల్చుకున్నప్పుడు కొంచెం తక్కువ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెయ్యి పెట్టండి, మీరు హీట్ అబ్జర్వ్ చేస్తారా? చేయరా? చెప్పండి. చేస్తారు కదా. అంటే ఎక్కడో ఇక్కడ హీట్ ఇచ్చారు మీరు, కానీ పైన సర్ఫేస్ మీద కూడా మీరు వేడిగా ఉంది అంటే ఉష్ణము ఇక్కడికి కూడా చేరింది అన్నట్టు మీరు ఫీల్ అవుతారా? బాగా మరుగుతున్న వాటిలో చేయి పెడితే ఏమైద్దమ్మా? మీరు హీట్ అబ్జర్వ్ చేస్తారా? సో ఫాస్ట్ గానే ఉంటుంది ఇక్కడ కూడా, కానీ ఇక్కడ మాత్రం దీంతో పోల్చుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈ రెండింటితో పోల్చుకుంటే ఇదనేది ఏది ఈ యొక్క కండక్షన్ అనేది చాలా చాలా తక్కువ ఫాస్ట్తో అనేది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఓకే, అదేంటి అంటే మళ్ళీ ఐరన్ రాడ్ తీసుకున్నారు, ఇక్కడ హీట్ చేశారు. ఇక్కడ హీట్ చేసినప్పటికీ కూడా మీరు ఈ యొక్క ఐరన్ రాడ్ని చాలాసేపు ఇలా హోల్డ్ చేయగలరు. ఇదొక ఐరన్ రాడ్ అనుకుంటే ఇక్కడ హీట్ ని మీరు ఇచ్చినా కూడా చాలా సేపటి వరకు ఇక్కడ మీరు హోల్డ్ చేయగలరు. ఇలా హీట్ ఇస్తూనే మీరు ఇక్కడ నుంచి దీన్ని పట్టుకోగలరు. ఎందుకని? ఇక్కడ నుంచి హీట్ అనేది ఒక అణువు నుంచి ఇంకొక అణువుకి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి మన చేతికి రావడానికి చాలా టైం పట్టిద్ది. చాలా టైం మీన్స్ రిక్వైర్డ్. ఎంత సమయం కావాలో అంత. ఈ రెండుతో పోల్చినప్పుడు చాలా సమయం పట్టిద్ది. అంటే దీన్ని మీరు పట్టుకోగలరు. ఒక ఐరన్ మెటల్ అనేది మీరు ఇలా పట్టుకోగలరు. ఇక్కడ హీట్ మీరు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి అణువులు ట్రాన్స్ఫర్ అవి చివరి దాకా రావడానికి కొంత టైం పట్టిద్ది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇందులో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది చాలా తక్కువ ఫాస్ట్. దేంతో కంపేర్ చేసినప్పుడు? ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు. అంటే రేడియేషన్ లో ఫాస్ట్ గా ఉంటుంది, కన్వెక్షన్ లో ఇంకొంచెం ఫాస్ట్ గా, అంటే దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. ఈ రెండుతో పోల్చుకుంటే ఇది కొంచెం స్లోగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మెటల్స్ లేదా సాలిడ్స్. వీటికి ఎగ్జాంపుల్స్. కండక్షన్ ఎక్కడ జరిగింది అంటే మెటల్స్ లో లేదా సాలిడ్స్ లో అని చెప్పాలి. కన్వెన్షన్ ఎక్కడ జరిగింది అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లో జరిగింది. ఇంకా రేడియేషన్ గురించి మీకు తెలుసు కదా, ఏంటిది? సన్లైట్ అనేది రేడియేషన్ నుంచి భూమికి చేరడాన్ని ఏమంటారు? సో రేడియేషన్ అంటారు. సన్లైట్ అనేది భూమికి చేరడానికి ఏ పద్ధతి ద్వారా? రేడియేషన్ ద్వారా. సో ఈ యొక్క బేసిక్స్ మీకు అర్థమని అనుకుంటున్నాను. ఇది ఒక లేమ్యాన్ లాంగ్వేజ్, అంటే మీకు ఫిజిక్స్ అంటే ఏంటో కూడా తెలియని అని నేను అస్యూమ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ యొక్క బేస్తో మనం ఈరోజు ఈ యొక్క లెసన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన
మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కన్వెన్షన్, కండక్షన్ చూడండి, ఇది ఐరన్ రాడ్. ఇక్కడ ఆల్రెడీ హోల్డ్ చేసే ఉన్నాడు, కానీ ఇక్కడ చూసారా హీట్ అనేది ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. హీట్ అయినా సరే ఇక్కడ హోల్డ్ చేశారు. ఎందుకని అణువు నుంచి ఇంకొక అణువుకి ఇలా వెళ్ళే కొద్దీ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ అనేది పెట్టగలడు. కానీ ఇక్కడ చూడండి కన్వెన్షన్ చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ పట్టుకున్నా కూడా ఇక్కడ హీట్ ని అబ్జర్వ్ చేయగలడు. ఎక్కువసేపు పట్టుకోలేడు, తీసేస్తాడు అనమాట. ఎందుకంటే కన్వెన్షన్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఇది రేడియేషన్. ఓకేనా, ఇది రేడియేషన్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో ఈ బేసిక్స్ తో ఈ రోజు చూద్దాం క్లాస్ ఎలా జరుగుతుందో ఈ యొక్క ప్రాబ్లమ్స్. సో ఇది చూద్దాం. woolen cloths keep the body warm in the winter because ఇది నిన్న అయిపోయినట్టుంది కదా. చూడండి, ఉన్ని దుస్తులు శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. రీజన్ ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి ఇవి చదువుకున్న బిట్టే కదా. ఏంటిది? wool is the bad conductor of the heat. ఏంటిది? wool is the bad conductor of the heat. ఉన్ని అనేది ఉష్ణము యొక్క ఏంటిది? బ్యాడ్ కండక్టర్, చెడ్డ వాహనం. ఓకేనా, వాహకము. ఓకేనా, బ్యాడ్ కండక్టర్. ఇది రీజన్, ఇది ఆల్రెడీ తెలుసు కదా అందరికి. నెక్స్ట్ వచ్చేసి ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్. చూడండి, ఇది చాలా ఒక్కసారి చూడండి. డిపెండ్స్ ఆధారపడుతుంది అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి, సో నేచర్ ఆఫ్ ది బాడీ, ఆ యొక్క మనం తీసుకున్న సర్ఫేస్ ఆఫ్ ది తీసుకున్న మన ఒక ఏదైతే తీసుకుంటామో ఆ సబ్స్టాన్స్ యొక్క నేచర్ మీద ఆధారపడుతుంది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే దాని యొక్క టెంపరేచర్ మీద కూడా ఆధారపడుతుంది. అండ్ అంతేకాదు దాని యొక్క సర్ఫేస్ మీద కూడా, ఉపరితలం మీద కూడా ఆధారపడుతుంది. దాని యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది, దాని యొక్క ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది, దాని యొక్క సర్ఫేస్ మీద కూడా ఆధారపడుతుంది. ఇవే మెయిన్ గా డిపెండ్ అయ్యేవి. ఓకేనా, సో ఈ మూడింటి మీద మాత్రమే ఇవి ఆధారపడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైంది? ఆల్ ఆఫ్ ద ఎబో. ఓకేనా, ఆల్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ బిట్ చూద్దాం. బిలో ఇస్ ద స్టేట్మెంట్ అసర్షన్ అండ్ రీజనింగ్. చూడండి, ఈ యొక్క అసర్షన్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకేనా, కాకపోతే ఏంటంటే ఈ టాపిక్ మీద ఈజీగా అడిగేశారు. ఓకేనా, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే బిట్ ఇది కూడా. ఏంటిది? లెఫ్ట్ ఏ స్మాల్ గ్యాప్ బిట్వీన్ ట్రాక్ల మధ్య చిన్న గ్యాప్స్ మిగిల్చి ఉంచుతారు అంటే ఏంటిది? చూడండి, నెక్స్ట్
రీజన్ ఏంటిది? ఎస్ఎస్ఎన్ రీజన్ ఏంటిది? ఐరన్ స్ప్రెడ్ ఇన్ సమ్మర్. చూడండి, ఈ యొక్క రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్స్ మధ్యలో గ్యాప్స్ ఉంచుతారు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే రీజన్ ఏం చెప్తున్నారంటే ఐరన్ అనేది సమ్మర్ లో వ్యాకోచిస్తుంది అంటారు. రెండు కరెక్టే కదా. అయితే ఇది చూడండి, ఏ అనేది కరెక్టే కదా, లెఫ్ట్ ఏ గ్యాప్స్, స్మాల్ గ్యాప్స్ బిట్వీన్ ద ట్రాక్స్, ఏ కరెక్టే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఏ ఫాల్స్ అంటున్నారు. కాబట్టి ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్, ఐరన్ స్ప్రెడ్ ఇన్ ఏ సమ్మర్. వేసవిలో ఇనుము అనేది వ్యాకోచిస్తుంది. వ్యాపిస్తుంది మీన్స్ వ్యాకోచిస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఫాల్స్ అంటున్నాడు. కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. అయితే ఈ యొక్క అసర్షన్ అనేది ఈ రీజన్ అనేది ఈ అసర్షన్ కి కరెక్టేనా లేదా, ఈ యొక్క అసర్షన్ సంబంధించిన రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏనా? కరెక్టే కదా. గ్యాప్స్ ఎందుకు ఇస్తారు? ఈ యొక్క ఐరన్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టే కదా, అంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇది చాలా చాలా ఈజీ బిట్టే కాబట్టి ఇంతకు మించి మనం అవసరం లేదు. నెక్స్ట్, which of the following method transmits the molecules of a fluid transmit the heat from one place to another place? క్రింది వానిలో ఏది ఒక ద్రవం యొక్క అణువును ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఉష్ణాన్ని ప్రసారం చేస్తుంది? ఉష్ణాన్ని ప్రసారం చేస్తుంది. కీవర్డ్ అబ్జర్వ్ చేశారా? ఏంటిది? ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ అనేది ఇక్కడ కీవర్డ్. ఓకేనా? ఏంటిది? ద్రవము. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, కండక్షన్ అని మీరు ఆప్షన్ కరెక్ట్ గా పెట్టాలి అనుకుంటే ఇచ్చినది ఏమైనా మెటల్సా లేకపోతే ఇచ్చినది లోహాల అని అర్థం, లేదా ఏమైనా సాలిడ్సా, ఏమైనా ఘనాల గురించి ఇస్తున్నారా అని చూసుకోవాలి. మేజర్ గా మెటల్సా కాదా అని చూసుకోవాలి. ఒకవేళ మీరు కన్వెన్షన్ ఏమో అని ఆన్సర్ అయిండుద్ది అని మీకు అనిపించాలి అంటే లిక్విడ్స్ అయినా అయి ఉండాలి, లేదా గ్యాసెస్ గురించి అయినా మాట్లాడుతూ ఉండాలి, లేదు రేడియేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఈ యొక్క సన్ రేస్ అనేవి ఈ యొక్క రేడియేషన్ ద్వారా భూమికి వచ్చి చేరతాయి అనుకున్నాం కదా. ఇట్లాంటి కేసు ఏదైనా ఇచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? కండక్షన్. సో మీరు చూడంగానే అసలు రెస్పిరేషన్ కి దీనికి సంబంధం ఉందా చెప్పండి, ఎమిషన్ కి దీనికి సంబంధం ఉందా చెప్పండి. ఈ రెండు ఎలిమినేట్ అని మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. మిగతా రెండిట్లో ఏంటిది? పోనీ కండక్షన్ ఆన్సర్ పెడదామా? మెటల్స్ గురించి ఏం మాట్లాడలేదు, మెటల్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఏంటిది? లిక్విడ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే కన్వెన్షనే కదా, లేదా గ్యాసెస్ గురించి మాట్లాడుతుంటే కన్వెన్షనేగా. కాబట్టి కన్వెన్షన్. ఉష్ణ సంవహన పద్ధతి. ఓకేనా? ఉష్ణ సంవహన పద్ధతి. ఇలా మీరు ఆన్సర్ ఎలిమినేషన్ ప్రాసెస్, దయచేసి ఎలిమినేషన్ ప్రాసెస్ నేర్చుకోండి. అలా నేర్చుకోవాలి అంటే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, థియరీ మీద కమాండ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ది మెయిన్ రీజన్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఫ్లూయిడ్ అండ్ గ్యాస్. చూడండి, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఏమంటున్నారు? ద్రవము మరియు వాయువుల మధ్య ఉష్ణ బదిలీకి ప్రధాన కారణం ఉష్ణ బదిలీ అంటున్నారు. ఓకేనా? ఉష్ణ బదిలీ అంటున్నారంటే ఏంటిది? ఏం చెప్పాను? ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనేది చూడండి, ఫ్లూయిడ్స్ అండ్ గ్యాసెస్ లో ఎలా ఉండిద్ది, ఏ పద్ధతిలో ఉండిద్ది. ఇక్కడ కీ పాయింట్ ఏంటిది? ఫ్లూయిడ్స్ అండ్ గ్యాసెస్. ఓకేనా? దీన్ని చూడంగానే మీరు చెప్పేయచ్చు ఏమని? కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని? ఉష్ణ సంవహనం పద్ధతి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని? ఇక్కడ కీ పాయింట్ ఏంటిది? ఫ్లూయిడ్స్ అండ్ గ్యాసెస్. ఓకేనా? ఫ్లూయిడ్స్ అండ్ గ్యాసెస్. ఓకేనా? దీని గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇంతకడ ఇదే కదా వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్? ఈ క్రింది వాళ్ళలో ఉష్ణంకు చెడు వాహనంగా పనిచేసేది ఏంటిది అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనేది దీనిలో జరగదు అని. ఏంటిది? డైరెక్ట్ తెలుస్తుంది కదా, వుడ్ అని. ఇలాగే కాదు, వుడ్ అని ఇవ్వచ్చు, ప్లాస్టిక్ అని ఇవ్వచ్చు, లేదా పీవీసీ అని ఇవ్వచ్చు. బ్యాడ్ కండక్టర్స్ అన్ని ఏమైనా ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? ఆ బ్యాడ్ కండక్టర్స్ ఏంటిదో ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఓకేనా? ఒకసారి ఒక చోట రాసుకుంటే ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బోరోసిలికేట్ గ్లాస్ వేర్. ఓకే, ఇది ఇంగ్లీష్ కదా, సో ఇంగ్లీష్ లో పర్లేదు కాబట్టి అలా పడింది. బోరోసిలికేట్ గ్లాస్ మైక్రోవేవ్ లో
ఈ కింద విధంగా ఉపయోగించబడుతుంది. ఎందుకు ఇంగ్లీష్లో ఏంటి అంటే సో మైక్రోవేవ్ లో బోరోసిలికేట్ గ్లాస్ అసలు ఎందుకు వాడతారు, వాడడానికి గల రీజన్ ఏంటిది చూడండి. ఇదేంటిది మైక్రోవేవ్ కదా, సో ఇది మైక్రోవేవ్ కదా. చూడండి ఇక్కడ ఒక ప్లేట్ ఉంది చూసారా, దీన్నే బోరోసిలికేట్ ప్లేట్ లేదా బోరోసిలికేట్ గ్లాస్ అంటారు. ఇది బోరోసిలికేట్ తో తయారు చేస్తారు ఒక గ్లాస్. అది కూడా చెప్పాను కదా, గ్లాస్ లో చాలా రకాలు ఉంటాయని. నార్మల్ గ్లాస్ అని, ఫ్లింట్ గ్లాస్ అని, ల్యాబొరేటరీ గ్లాస్ అని, బోరోసిలికేట్ గ్లాస్ ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి రకాలు. అవన్నీ ఇండస్ట్రీస్, కెమిస్ట్రీ చెప్పేటప్పుడు ఇండస్ట్రీస్ అని వస్తుంది పరిశ్రమలు, అక్కడ చెప్తాను. కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర చెప్తాను. అయితే ఇప్పుడు బయట కూడా బోరోసిలికేట్ గ్లాసులు సపరేట్గా అమ్ముతున్నారు. అవి దేనికి అంటే ఈ యొక్క మైక్రోవేవ్ లో యూస్ చేస్తారు. దీని యొక్క రీజన్ ఏంటి అంటే చూడండి, ఇది పెలుసుగా ఉంటుంది కాదు కదా, ఇట్ ఈజ్ హైలీ హీట్ రెసిస్టెన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. హైలీ రెసిస్టెన్స్ ఏంటిది, అధిక వేడి నిరోధకాన్ని కలిగి ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏంటిది తన గుండా ఈ యొక్క హీట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క ప్లేట్ కూడా హీట్ కూడా అవ్వదు అనమాట. ఓకేనా, లోపల పదార్థం వేడినప్పటికీ ఇది కూడా హీట్ అవ్వదు. ఓకేనా, సో దీన్ని ఇలా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకేనా, సో ఇదంతా అవసరం లేదు. ఎందుకు యూజ్ చేస్తారు అంటే హైలీ హీట్ రెసిస్టెంట్, ఇది అధిక ఉష్ణోగ్రత నిరోధకతను కలిగి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటమ్మా, గ్రాఫైట్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. రీజన్స్ ఉన్నాయి దీనికి. ఎందుకని, దాని యొక్క స్ట్రక్చర్ అనమాట. దాని యొక్క స్ట్రక్చర్ని బట్టే ఇది గుడ్ కండక్టర్ అయిపోయింది ఎలక్ట్రిసిటీకి. కార్బన్ ఆటమ్స్ ఏ ఫామ్ లో ఉంటాయి, ఓకేనా, ఆ ఫామ్ ను బట్టే ఎలక్ట్రిసిటీ కూడా సో ఫామ్ అవ్వడానికి గుడ్ కండక్టర్ తయారైంది. ఇవన్నీ నేను గ్రాఫైట్ గురించి, C60 బక్మిన్స్టర్ ఫ్లోరిన్ గురించి, డైమండ్స్ గురించి, ఇవన్నీ కూడా కెమిస్ట్రీ అప్పుడు మొత్తం కవర్ చేస్తాను. కార్బన్స్ దగ్గర కవర్ చేస్తాను. ఓకేనా, సో గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ లూబ్రికెంట్స్ అని అంటారు. గ్రాఫైట్ ని వాడతాం, కంటైనర్ కింద దేనికి వాడతారు ఇట్లా అంటారు కదా. సో ఇది కూడా ఇదే అనమాట. సో అక్కడ కూడా మళ్ళీ దీన్ని అక్కడికి రిలేట్ చేస్తాను. ఓకేనా, డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అన్ ఆబ్జెక్ట్ ది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో తెలుగులో ఏంటంటే చూడండి, అసలు విద్యుత్ అనేది ఒక ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వాలి అంటే ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా సరే అందులో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫ్రీగా ఉండాలి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ ఉంటే మాత్రమే అంత ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, ఏంటిది ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టర్ ఆఫ్. ఎందుకని ఈ యొక్క గ్రాఫైట్ లో ఉంటుంది ఎలక్ట్రాన్స్, కార్బన్ ఆటమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ చాలా ఫ్రీగా ఉంటాయి, స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. అందుకనే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఒకవేళ ఎలక్ట్రాన్స్ అనే కాదు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కానీ, లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఎగ్జాక్ట్ వర్డ్. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద సిమిలారిటీ ఆఫ్ ది ఫాలోయింగ్. సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం. వెండి, రాగి, బంగారం, అల్యూమినియం యొక్క ఏమంటారు సిమిలారిటీ ఏంటో కనుక్కోండి అంటున్నారు. ఓకేనా, సో దీని ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్దాం. అసలు చూడండి, ఇవి నాకేమీ తెలియలేదు కానీ సిల్వర్ గురించి తెలుసు. ఏం తెలుసు అందరికి సిల్వర్ గురించి స్టాండర్డ్ గా, ఇట్ ఈస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఏంటిది, ఎలక్ట్రిసిటీ. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని. ఓకేనా, ఈ యొక్క బేస్ పాయింట్ తో ఎలిమినేషన్ ప్రాసెస్ లో చూద్దాం. మిగతా తెలియకపోయినా కూడా ఇలా వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్. విద్యుత్ బంధకాలు అంటే విద్యుత్ నిరోధకాలు అంటే ఏంటంటే తమ గుండా కూడా విద్యుత్తుని చేయవు అని అర్థం. అవునా, అసలు ఏంటి సిల్వర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా, ఇక్కడ ఏమంటాడు ఇన్సులేటర్ అంటున్నాడు. కాబట్టి ఇది కాదు. దీస్ ఆర్ ఆల్ ప్రీషియస్ మెటల్స్. కాపర్ అనేది, అల్యూమినియం అనేది ప్రీషియస్ మెటల్ కాదు కదా. గోల్డ్, సిల్వర్ ఓకే, కానీ కాపర్, అల్యూమినియం అనేది ప్రీషియస్ మెటల్ కాదు కదా. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ కండక్టర్స్. అవునా, మనం చూడండి సిల్వర్ ని మనం ఎలక్ట్రిక్ గుడ్ కండక్టర్ గా వాడము.
ఎందుకని కాస్ట్లీ కాబట్టి. కానీ ఇది గుడ్ కండక్టర్ అన్నిటికంటే, ఎందుకని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కరెక్టే. మనం కాపర్నే కదా రెగ్యులర్గా వాడతాం, ఈ అల్యూమినియం కూడా వాడతాం. అల్యూమినియం మనం ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ఈ గవర్నమెంట్ ఉన్న సంబంధించినవన్నీ అల్యూమినియమే కదా, అవును కదా. మన ఇంట్లో ఉన్నవి కాపర్, కానీ రోడ్డు మీద ఉండే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ యూస్ చేసే ఏంటి అల్యూమినియమే కదా. సో గోల్డ్ కూడా గుడ్ కండక్టర్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీయే, కాకపోతే కాస్ట్లీ కాబట్టి వాడం మనం, ఓకేనా. సో ఇదేంటిది, దీస్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవి విద్యుత్ వాహకాలు, ఓకేనా, విద్యుత్ వాహకాలు. సో ఇది దేర్ ఇస్ నో ఈక్వాలిటీ. సో ఇది కాదు. ప్రొబబుల్ ఆన్సర్ ఏంటిది, దీస్ ఆర్ ఆల్ గుడ్ కండక్టర్స్, ఓకేనా. నెక్స్ట్, ఆర్ కంపారిటివ్లీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో తెలుగులో పర్లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏంటిది అంటే, ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే ఇన్సులేటర్స్, ఓకేనా. వేటి గుండా హీట్ కదా అడిగింది, వేటి గుండా ఉష్ణం అనేది ప్రసరింపజేయవు, ఓకేనా. ఈ క్రింద ఇచ్చిన వాటి నుంచి ఉష్ణము దేని గుండా ప్రసరింపజేయవు అని అడుగుతున్నారు. సో చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్దాం. మనకు తెలియదు అనుకుందాం, ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్దాం. ఫస్ట్ ఇది చూడండి, ఏంటిది, ఏముంది, ఏయు, ఏ క్యాపిటల్ లెటర్ రాయాలి, యు స్మాల్ లెటర్ రాయాలి. ఏయు అంటే ఏంటిది, ఆరం. ఆరం అనేది ఏంటిది, లాటిన్ వర్డ్. అయితే ఆరం అనే ఏమంటారు, గోల్డ్, ఓకేనా. అయితే ఏజీ అంటే ఏంటిది, అర్జెంటీనా కంట్రీ తెలుసు కదా మీకు. ఆ అర్జెంటీనా కంట్రీనే ఈ అర్జెంటీనా అని పేరు పెట్టారు. ఇదేం ఊరికే చెప్పట్లేదు, కరెక్టే. మీకు పీరియాడిక్ టేబుల్ చెప్పేటప్పుడు సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనీసం 4 గంటలు, మినిమం 3 అవర్స్ నేను మీకు పీరియాడిక్ టేబుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. మీకు నేర్పిస్తాను కూడా, ఓకేనా. సో ఏజీ అంటే ఏంటి, ఏజీ అంటే అర్జెంటీనం. అర్జెంటీనం అనేది ఒక కంట్రీ పేరే. అయితే ఇది ఒక లాటిన్ వర్డ్, దేనికి, సిల్వర్ కి. పీరియాడిక్ టేబుల్లో మొత్తం 14 లాటిన్ వర్డ్స్ ఉంటాయి. 13, 14 నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు, కానీ ఎగ్జాక్ట్ గా 13 నుంచి 14, ఈ 14 నేను మీకు చెప్తాను లాటిన్ వర్డ్స్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, Na అంటే ఏంటిది, సోడియం, నేట్రియం, ఇట్లా. కాపర్ అంటే ఏంటిది, కుప్రం, ఇట్లా. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఈ 14 దాకా ఉంటాయని నేను అనుకుంటున్నాను, అవన్నీ కూడా చెప్పేస్తాను, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇవేంటివి, గోల్డ్ సిల్వర్ ఏంటివి, ఇంతకే చూసాం కదా. గోల్డ్ సిల్వర్ ఏంటివి, గుడ్ కండక్టర్స్, అవునా, గుడ్ కండక్టర్స్. మరి ఇక్కడ ఏమన్నాడు, బ్యాడ్ కండక్టర్స్ అంటున్నాడు, ఓకేనా, బ్యాడ్ కండక్టర్స్ అంటున్నాడు. సో ఇది కాదు. హీట్ కూడా అమ్మ, ఎలక్ట్రిసిటీ, హీట్ 2, ఓకేనా. కాపర్ కూడా అంతే. సో కాపర్ వచ్చింది, అది కూడా అంతే. కానీ ఈ రెండేంటివి, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్, ఓకేనా. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా మీరు వెళ్ళగలగాలి. నెక్స్ట్, వాట్ కలర్ ఈజ్ ఇన్సైడ్ ద సోలార్ కుక్కర్స్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చూడండి. సోలార్ కుక్కర్స్ లో ఉపయోగించే దర్పణం ఏంటిది, మిర్రర్ ఏంటిది. సోలార్ కుక్కర్ లో ఉపయోగించే మిర్రర్ ఏంటిది. చూడండి, ఇక్కడ ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా మీకు, ఓకేనా. ఇక్కడ ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క మిర్రర్ ఏంటిది చెప్పండి అని అంటున్నారు, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ కదా నేను అడుగుతున్నాను. సోలార్ కుక్కర్ లో ఏ మిర్రర్ యూస్ చేస్తారు, కింద కామెంట్ చేయండి, ఓకేనా. సోలార్ కుక్కర్స్ లో ఏం యూస్ చేస్తారు, నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి, అందుకే అడుగుతున్నాను, ఓకేనా. అయితే ఈ సోలార్ కుక్కర్ లో లోపల ఏ రంగులో ఉంటుంది అంటున్నారు. ఏ రంగులో ఉంటుందమ్మా లోపల, చూడండి ఇక్కడ ఏ రంగు కనిపిస్తుంది మీకు, బ్లాక్ కలర్, ఓకేనా. బ్లాక్ కలర్ లో యూస్ చేస్తారు. ఎందుకని బ్లాక్ కలర్ అనేది ఎందుకు యూస్ చేస్తారు తెలుసు కదా. ఇది ఈజ్ ఏ గుడ్ అబ్జర్వర్ ఆఫ్ ఏంటిది, హీట్ కదా. సో అందుకనే బ్లాక్ కలర్ ని యూస్ చేస్తారు, ఓకేనా. బ్లాక్ కలర్ ని యూస్ చేస్తారు. ఇక్కడ ఉండే ఈ యొక్క మిర్రర్ ఏంటిదో నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఆల్రెడీ చెప్పాను మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్ చెప్పా కదా, ఆ రెండిట్లో ఒకటి కింద చెప్పండి. నెక్స్ట్, ఇది బ్లాక్, ఓకేనా, బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ద టెంపరేచర్ వెన్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ మెల్ట్స్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ టు బికమ్ ఏ లిక్విడ్. ఏదో ఇచ్చారు కానీ సింపుల్. ఏంటంటే ఒక ఘన వస్తువు ద్రవంగా మారడానికి వాతావరణ పీడనం వద్ద కరిగించినప్పుడు ఉష్ణోగ్రత ఎంత. చూడండి ఏమంటున్నారు,
సాలిడ్ ఆబ్జెక్ట్ ఉందంట, అంటే ఒక ఘన పరిమాణం ఘన పదార్థం ఉంది. ఇది ఏమవ్వాలంట? మెల్ట్ అవ్వాలంట. ఎలా? లిక్విడ్గా. అంటే చూడండి, ఈ క్వశ్చన్స్ వదిలేయండి. నేను మీకు కాన్సెప్ట్ ఇప్పుడే నాకు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు నేను చెప్దామని అనుకోలేదు, కానీ ఇది చూడంగానే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పాలని అనిపించింది. అదేంటో చూడండి. ఒక పేపర్ యాడ్ చేసుకుందాం, చేశాను. సో ఇప్పుడు చూడండి, సాలిడ్స్ అనేవి, ఓకేనా, ఇక్కడ రాసిన చూడండి, సాలిడ్స్ అనేవి లిక్విడ్స్ గా మారచ్చు, అవునా కదా? ఈ యొక్క లిక్విడ్స్ అనేవి గ్యాసెస్ గా కూడా మారచ్చు, అవునా? ఈ సాలిడ్స్ అనేవి లిక్విడ్స్ గా మారడాన్ని ఏమంటారు? సాలిడ్స్ అనేవి లిక్విడ్స్ గా మారడాన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్, సాలిడ్ అంటే ఐస్ ముక్కలు ఉన్నాయి కదా, ఐస్ క్యూబ్స్ అనుకోండి. ఇవి ఐస్ క్యూబ్స్ వాటర్ లాగా మారాయంటే ఏమంటాం దాన్ని? మెల్టింగ్, ఓకేనా? మెల్టింగ్ అంటాము. ఇదే లిక్విడ్ గ్యాస్ గా మారాలి అంటే వాటర్ అనేవి వాయువుగా మారని ఏమంటారు? ఎవాపరేషన్, ఓకేనా? అయితే చూడండి, ఈ లిక్విడ్స్ అనేవి సాలిడ్స్ గా మారడాన్ని ఏమంటారు? నీరుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాం, ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ ముక్కలుగా మారాయి, దాన్ని ఏమంటాం? ఫ్రీజింగ్, ఘనీభవించడం ఏదో అంటాం కదా, ఫ్రీజింగ్ అని, ఓకేనా? గ్యాసెస్ ని లిక్విడ్స్ లోకి మార్చాము, వాయువుల్ని లిక్విడ్స్ లోకి మార్చాం, దీన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్, కండెన్సేషన్, ఓకేనా? కండెన్సేషన్ అంటారు. అలా కాకుండా సాలిడ్ నుంచి డైరెక్ట్ గా గ్యాసెస్ లో కన్వర్ట్ చేసిన, లేదా గ్యాసెస్ నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క సాలిడ్స్ గ్యాసెస్ ని డైరెక్ట్ గా చేసిన ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ కదా, మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఏంటిది? సబ్లిమేషన్. ఈ యొక్క సబ్లిమేషన్ ఏమంటారు? ఉత్పతనము అంటారు. వీటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలా? చెప్పండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కానీ నేను చెప్పాలా? మీకు తెలియదా? తెలుసు కదా. ఏంటివి? కర్పూరం, ఈ కలరా ఉండలు, ఓకేనా? మౌత్ బాల్స్, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? NH4Cl అంటారు. NH4Cl, డ్రై ఐస్, ఓకేనా? డ్రై ఐస్. ఇంకా ఏమున్నాయి? ఓకే, ఇంకా చూసుకోండి, ఏమన్నా ఉంటే నాకు గుర్తు రావట్లేదు. సో ఇవి ఎగ్జాంపుల్స్, ఒక 3 ఎగ్జాంపుల్స్. ఇంకా ఉంటాయి, ఒకసారి మీరు ప్రీవియస్ చూసుకోండి, ఓకేనా? సో ఇది ఏం చెప్పాను? మౌత్ బాల్స్ అంటే ఏంటిది? కలరా ఉండలు. ఇంకోటి ఏంటిది? కర్పూరం. ఇంకోటి ఏంటిది? ఈ డ్రై ఐస్. ఇంకోటి NH4Cl, ఓకేనా? సోడియం క్లోరైడ్. సరిపోయిన 4, ఈ 4, ఓకేనా? డ్రై ఐస్, ఈ 4. సో ఇది ఈ కండెన్సేషన్, సబ్లిమేషన్ చాలా ఇంపార్టెంట్, కండెన్సేషన్ చాలా ఇంపార్టెంట్. మిగతా ఎవరైనా పెట్టగలరు, ఓకేనా? ఎవరైనా నార్మల్గా బిట్టు చూస్తే పెట్టేయగలరు అనమాట దాన్ని, ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. మనం ఏం చెప్పుకున్నామో ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి, ఏం చెప్పుకున్నాం? ఎక్కడున్నాం? ఇక్కడే యాడ్ చేసుకున్నాము పేజీ. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఓకే. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు? లిక్విడ్ చేంజెస్ ఫ్రమ్ ఏ బిట్లో ఉన్నాం? చూడండి, ఈ బిట్లో ఉన్నాం. ఏమన్నారు? సాలిడ్స్ అనేవి మెల్ట్ అయ్యి లిక్విడ్ గా మారాలంట. అంటే ఏంటి? చూడంగానే అర్థమవుతుంది కదా. ఏంటిది? మెల్టింగ్ అని చూడంగానే అర్థమవుతుంది కదా, ఓకేనా? మెల్టింగ్. సో మెల్టింగ్ కదా రాసాం, సాలిడ్ టు లిక్విడ్ మెల్టింగ్ అని రాసాం, ఓకేనా? సో మెల్టింగ్. చూడండి, ఈ లేటెంట్ హింట్ అనేవి, ఈ బాయిలింగ్ పాయింట్ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? తర్వాత చేస్తాను. సో వాటి మీద బిట్స్ అయితే అడగలేదు, చెప్తాను, ఓకేనా? నెక్స్ట్, ది టెంపరేచర్ అట్ విచ్ ఏ లిక్విడ్ చేంజెస్ ఫ్రమ్ ఇట్స్ లిక్విడ్ స్టేట్ టు ది సాలిడ్స్. ఏమన్నారు? లిక్విడ్ నుంచి ఎలా మారాలంట? సాలిడ్ గా మారాలంట. మరి లిక్విడ్ నుంచి సాలిడ్ గా మారుతుంది అంటే నీళ్లు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టారు, ఐస్ గా అయిపోయింది, దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు, అవును కదా? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు, ఓకేనా? నెక్స్ట్ ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ వాటర్ ఎట్ 257 సెల్సియస్?
మీరేదో కెల్విన్స్ అయ్యా అనుకున్నారు. 257 సెల్సియస్ దగ్గర అడిగారు. మనకు తెలుసు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏంటిది సెల్సియస్ ఏంటిది? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ వాటర్. మరి అక్కడ నుంచి ఏమవుతుంది? అట్మాస్ఫియర్ టెంపరేచర్లో కలిసిపోతాయి. అంటే ఏంటిది? ఎవాపరేట్ అయిపోతాయి. ఎవాపరేట్ అయిపోతున్నాయి అంటే ఏంటిది? గ్యాసియస్ స్టేట్లోకి వచ్చినట్టు. అంటే ఇక్కడ ఏంటిది? గ్యాసియస్ స్టేట్స్ లిక్విడ్ స్టేట్లో ఉంటాయా? అసలు సాలిడ్ స్టేట్స్లో ఉంటాయా? ఉండవు కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? ఇక్కడ ఏమి ఇచ్చారు? అన్ని ఫారెన్ హిట్స్లో ఇచ్చారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ సరే మీకు తెలియలేదు, కానీ మీకు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అని తెలుసు? 100 డిగ్రీ సెల్సియస్ అని తెలుసు కదా. కానీ దీని రిలేషన్ ఏంటిది? 5/9 ఇంటూ F-32. ఇది తెలుసు కదా. ఇది ఎన్నిసార్లు పోయింది? 20 టైమ్స్ పోయింది. ఇది తీసుకొచ్చేయండి 180. 180 ఈజ్ ఈక్వల్ టు F-32. ఇది తీసుకొచ్చేయండి. అంటే 180 ఒక 32 ఎంత అవుతుంది? 212 అవుతుంది. ఏంటిది? ఫారెన్ హీట్స్. కాబట్టి ఏంటిది? 212 ఫారెన్ హీట్స్. ఓకేనా? 212 ఫారెన్ హీట్స్. ఇవన్నీ చేయకూడదు. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో నేను చెప్పేశాను. 0 దగ్గర ఎంత, ఆ 0 దగ్గర సెల్సియస్ ఎంత, ఫారెన్ హీట్స్ ఎంత, కెల్విన్స్ ఎంత, 100 దగ్గర సెల్సియస్ ఎంత, ఫారెన్ హీట్స్ ఎంత, కెల్విన్స్ ఎంత నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా? నెక్స్ట్, వాట్ విల్ బి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆఫ్ కెల్విన్స్? సో కెల్విన్ కి అడుగుతున్నారు కాబట్టి మనకి ఏం తెలుసు? కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు C+273 అని తెలుసు. మరి కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు బాయిలింగ్ పాయింట్ గురించి అడుగుతున్నారు, అది కూడా వాటర్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఎంత? 100 ఉండిద్ది. ప్లస్ 273 కూడా యాడ్ చేయాలి కదా. అప్పుడు ఎంత ఉండిద్ది? 373 ఉండిద్ది. ఏంటిది? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎక్కడ? కెల్విన్స్ లో. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఇది. కానీ ఇలా మీరు చూడకూడదు. ఎమ్మటే మీరు చూడంగానే పెట్టేసే అంత స్టేజ్లోకి మీరు వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ది ఫ్లూయిడ్ స్టార్ట్స్ బాయిలింగ్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్? ఏమంటున్నారు? వాతావరణ పిండం దగ్గర ద్రవం ద్రవీభవన స్థానం ప్రారంభమై ఉష్ణోగ్రత ఏంటిది? ఏంటిది? చూడండి. సో కీ పాయింట్ ఏమైనా దొరుకుతుందో చూడండి. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ది ఫ్లూయిడ్ స్టార్ట్స్ బాయిలింగ్? సో నాకు చదివినప్పుడు ఫస్ట్ అర్థం కాల, కానీ నేనేం చేశాను? కీ పాయింట్ కోసం ఎతికాను. ఏంటిది? విచ్ ద ఫ్లూయిడ్ స్టార్ట్స్ బాయిలింగ్. ఫ్లూయిడ్స్ స్టార్టింగ్ బాయిలింగ్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఇది అవసరం లేదు. నార్మల్గా అట్మాస్ఫిరిక్ ప్రెజర్లోనే కదా మనం హీట్ చేస్తాం. మనం ఏమైనా హీట్ చేస్తామా? మనం ఎక్కడ హీట్ చేస్తే అది అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఎందుకంటే మనం చేసేది భూమి మీద, నేల మీద కదా. సో నో ప్రాబ్లం. సో ఏమంటారు చూడంగానే అర్థమవుతుంది. ఏంటిది? బాయిలింగ్ పాయింట్. ఓకేనా? అంటే ద్రవీభవన స్థానము. ద్రవీభవన స్థానం అర్థమవుతుంది. అదే కదా ఎట్ విచ్ ఫ్లూయిడ్ స్టార్ట్స్ బాయిలింగ్. ఓకేనా? ఫ్లూయిడ్స్ స్టార్ట్ బాయిలింగ్ అంటే అక్కడి నుంచి ఇంకా, అంటే బాయిలింగ్ అంటే వేరేవడం అని కాదు, అక్కడి నుంచి ఇంకా వేరే స్టేట్కి మారుతుంది. లిక్విడ్ అయితే ఏమవుతుంది? ఎవాపరేట్. సో అలా గ్యాస్ స్టేట్స్కి మారుతుంది. అదన్నమాట. అంటే ఏంటిది? బాయిలింగ్ పాయింట్ అని అర్థం అవుతుంది. నెక్స్ట్, ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఈజీగా చెప్పచ్చు. ఏంటిది? 100 డిగ్రీ సెల్సియస్. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అడిగారు, కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడిగారు, నో ప్రాబ్లం. సో వాటర్ ఎవాపరేట్స్. నీరు ఏ ఉష్ణోగ్రత దగ్గర ఆవిరైపోతుంది? చూడండి అమ్మా, చూడండి. మీరు చూడంగానే దీన్ని ఎలిమినేట్ చేస్తారు. ఓకేనా? దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు, కానీ ఇది అనుకుంటారు. కానీ ఇది కాదు ఆన్సరు. ఏంటిది అంటే ఎట్ ఆల్ టెంపరేచర్స్. ప్రతి టెంపరేచర్ దగ్గర కూడా వాటర్ అనేది ఖచ్చితంగా ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోయింది. అదేంటి సార్? బాయిలింగ్ పాయింట్ దగ్గర కూడా ఎవాపరేట్ అవుతుంది. నేను చెప్తాను చూడండి. మెయిన్గా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఏంటి అంటే ఆల్ టెంపరేచర్స్ దగ్గర ఈ యొక్క వాటర్ అనేది ఖచ్చితంగా ఎవాపరేట్ అయింది. కానీ బాయిలింగ్ పాయింట్ దగ్గర అంటే ద్రవీభవనం, అంతే కదా, ద్రవీభవనం దగ్గర స్థానం దగ్గర ఏమైంది అంటే హైగా ఉండిద్ది, చాలా హైగా ఉండిద్ది. అంటే నాకు అర్థం కాలేదు సార్. చూడండి, ఈ యొక్క హైట్ యొక్క ఏముండిద్ది అంటే ఈ యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గర ఎవాపరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. లేదు అంటే బాయిలింగ్ పాయింట్ ఇంకా తక్కువ ఉందనుకో ఎవాపరేషన్ ఉండిద్ది, బట్ చాలా లోగా ఉండిద్ది, చాలా తక్కువగా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక తొట్టిలో నీటిని వదిలేశారు. అలా వదిలేశారు. ఓకేనా? 2 days తర్వాత చూడండి, ఆ యొక్క లెవెల్ అలాగే ఉండిద్దా? ఎంత కొంత తగ్గిద్దా? ఖచ్చితంగా తగ్గిద్ది. అంటే ఏంటి? మీరేమన్నా బాయిలింగ్ పాయింట్కి ఇచ్చారా? చూడండి, మీరేమన్నా బాయిలింగ్ పాయింట్ ఇచ్చారా అంటే 100 degrees దానికి ఇచ్చారా? మీరు ఇవ్వరు. కానీ ఎందుకని అది తగ్గింది
అంటే బాయిలింగ్ పాయింట్ దగ్గర మాత్రమే ఎవాపరేట్ అవ్వదు, ప్రతి టెంపరేచర్ దగ్గర కూడా వాటర్ అనేవి ఎవాపరేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అన్ని టెంపరేచర్స్ దగ్గర లోగా అవుతుంది. 100% వాటర్ ఉంటే 99, 98, 70, 60 లేకపోతే 80 ఎంతో కొంత తగ్గిద్ది. బట్ ఎవాపరేషన్ మాత్రం కంపల్సరీగా ఉండిద్ది. కానీ బాయిలింగ్ పాయింట్ దగ్గర అలా కాదు, హైగా ఉండిద్ది. ఎవాపరేషన్ అనేది చాలా హైగా ఉండిద్ది. సో మీరు ఆన్సర్ ఇది పెట్టే ఛాన్స్ ఉండిద్ది. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎట్ ఆల్ టెంపరేచర్స్. కావాలంటే మీరు బుక్స్ రిఫర్ చేసుకునేదన్నా. నెక్స్ట్, ది వాటర్ కీప్స్ ఇన్ ఏ ఎర్తెన్ పాట్స్ రిమైన్ ద కూల్ ఈవెన్ ద సమ్మర్. మట్టి కుండలో ఉంచిన నీరు వేసవిలో కూడా ఎందుకు చల్లగా ఉంటుంది? మీకు తెలిస్తే డైరెక్ట్గా పెట్టచ్చు. ఏంటిది? ఎవాపరేషన్. అదేంటి సార్? నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి చెప్పే ముందు సరే ముందు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మట్టి కుండలో అంటే చూడండి, మట్టి కుండకి చిన్న చిన్న స్పోర్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అవి మన కంటికి కూడా కనిపించినంత హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి ఏమైంది అంటే కుండలో నుంచి నీరు బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కుండలో నుంచి నీరు బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైద్ది? కుండ చుట్టూ ఏమైద్ది? ఒక లిక్విడ్ ఫామ్ అయింది. అవునా? ఇదేంటిది? ఎవాపరేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇలా ఎవాపరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బయట హీట్ అనేది లోపలికి రాకుండా లోపల కూల్ అవుతుంది అనమాట. ఓకేనా? బయట టెంపరేచర్తో సంబంధం లేకుండా లోపల కూల్ అవుద్ది. సో ఇది ఏ పద్ధతి అంటే ఎవాపరేషన్ పద్ధతి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవాపరేషన్ పద్ధతిలో ఇలా జరిగింది. సార్ నాకు అర్థం కాలేదు. మళ్ళీ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా చెమటలు పట్టినప్పుడు మీరు ఫ్యాన్ వేశారు. ఫ్యాన్ వేసినప్పుడు మీ బాడీ కూల్ అయిద్దా అవదా? ఎందుకు కూల్ అయింది? మీ స్వెట్ అనేది ఆ యొక్క ఫ్యాన్ గాలికి ఎవాపరేట్ అవడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. ఎవాపరేట్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ బాడీ ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. ఓకేనా? ఇది రీజన్. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఈ యొక్క మట్టి కుండలో కూడా అప్లై చేయండి. మట్టి కుండలో నుంచి వాటర్ అనేవి స్పోర్స్ ద్వారా, అంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా బయటకు వచ్చి ఉంటుంది. సో బయట ఉన్న అట్మాస్ఫియర్కి, సో సమ్మర్లో ఇది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎందుకని? సమ్మర్లో ఎక్కువగా హీట్ ఉండిద్ది బయట. కాబట్టి ఈ స్ప్రౌట్స్లో నుంచి ఈ యొక్క చిన్న చిన్న యొక్క హోల్స్ నుంచి ఎవాపరేట్ ట్రై చేస్తూ ఉంటాయి. ఇలా ఎవాపరేట్ చేస్తున్నప్పుడు కూలింగ్నెస్ వస్తుంది. సో కుండలో కూలింగ్నెస్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఏం ప్రాసెస్ అంటే ఎవాపరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ రన్నింగ్ ఏ ఫ్యాన్ ఇన్ ఏ సమ్మర్. ఓకే, రన్నింగ్ ఏ ఫ్యాన్ ఇన్ ఏ సమ్మర్ సీజన్ ఈజ్ ఏ రిలీఫ్ బికాస్ వేసవిలో ఫ్యాన్ కింద, సో వేసవిలో అదే ఏంటంటే వేసవిలో ఫ్యాన్ కింద మనం కూర్చున్నప్పుడు ఎందుకని మనం ఉపశమనంగా ఫీల్ అవుతాం? ఎందుకు ఫీల్ అవుతాం? ఇంతకు చెప్పిన రీజనే. ఏంటిది? ఎవాపరేషన్ ప్రాసెస్. మనం ఇప్పుడు వేసవిలో అంటే మనకు బాగా స్వెట్ పట్టి ఉంటుంది. మనం వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోగానే మనలో ఉన్న మనకి కూడా స్పోర్ట్స్ ఉంటాయి కదా. ఏంటి వాటిని ఏమంటారు? స్పోర్ట్స్ని స్వెట్ గ్లాండ్స్. బయాలజీ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. స్వెట్ గ్లాండ్స్, మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా. ఈ యొక్క స్వెట్ గ్లాండ్స్ అనేవి బయట ఉష్ణానికి, మనలోంచి ఉష్ణం బయటకు వెళ్ళకుండా ఉండడానికి ఈ యొక్క ఏమి వస్తాయి? స్వెట్ గ్లాండ్స్ అనేది స్వెట్ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే స్వెట్ని రిలీజ్ చేస్తాయో ఆ యొక్క ఫ్యాన్ గాలికి మన స్వెట్లో ఉన్న ఏముంటుంది, మన స్వెట్ అంతా ఎవాపరేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎవాపరేట్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ కూల్ని సో ఫీల్ అవుతా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్, అవర్ స్వెట్ ఎవాపరేట్స్ ర్యాపిడ్లీ ఫ్రమ్ ద ఫ్యాన్. సో ఇది కరెక్టే. మీదే చూద్దాం. వెన్ ది విండ్ బ్లోస్ ఫ్రమ్ ఏ వ్యాన్ మోర్ హీట్ కమ్స్ అవుట్. కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఫ్యాన్ ప్రొవైడ్స్ కూల్ ఎయిర్ వస్తుంది అసలు. ఓకే, కాదు. ఏది వేసవికాలంలో రేగుల కింద కూర్చొని ఫ్యాన్ వేసుకొని కూల్ ఎయిర్ వస్తుందా? ఫ్యాన్ ఇంక్రీజెస్ ది కండక్టివిటీ ఆఫ్ ది. అయ్యో చూడండి, కండక్టివిటీ అంట అసలు ఎంత బ్లర్ చూడండి. కండక్టివిటీ ఉండిద్దా అండి? అసలు ఫ్యాన్ అంటే ఏంటిది? ఎయిర్కి ఏముండిద్ది? కన్వెన్షన్ ఉండిద్ది. అసలు కనెక్టివిటీ ఉండిద్దా? ఒకేవేళ కన్వెన్షన్ ఇచ్చినా కూడా కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఈ కేసు కాదు. పైగా ఇదేమి ఇచ్చాడు? కండక్టివిటీ ఇచ్చాడు. అసలు కండక్టివిటీ ఇది ఒక బ్లర్. సో ఇది అసలు కాదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? అవర్ స్వెట్ ఎవాపరేట్స్ ర్యాపిడ్లీ ఫ్రమ్ ద ఫ్యాన్ ఎయిర్. ఫ్యాన్ గాలి నుంచి మన శ్వేత గ్రంథు అంటే ఇచ్చారు కానీ ఇది చెమటని వేగంగా ఆవిరైపోతుంది. ఓకేనా? సో ఇది చూడండి అమ్మా, ఇది లెసన్. తర్వాత థర్మోడైనమిక్స్ గురించి నేను చెప్తాను. చూడండి, ఈ యొక్క హీట్ లో మెయిన్ గా మీకు ఏం కాన్సన్ట్రేట్ చేశారంటే మెజర్మెంట్స్ సెల్సియస్, కెల్విన్స్, ఫారెన్హీట్స్. తర్వాత ఏం ఎక్కువ చేశారంటే కన్వెన్షన్, రేడియేషన్.
రేడియేషన్ కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు, నో ప్రాబ్లం. అయినా సరే మనం చెప్పుకున్నాం కదా. తర్వాత థర్మోడైనమిక్స్ అనే చిన్న టాపిక్ ఉంది, ఆ టాపిక్ పూర్తి చేసుకొని ఎలక్ట్రిసిటీ కంపల్సరీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేలోపు ఖచ్చితంగా సిలబస్ అయిద్దని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ ఇంకా అవ్వలేదు. సో ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు 25 out of 25 తేవడానికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోరినట్టు ఎలక్ట్రిసిటీని మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలో అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా? థ్యాంక్ యూ.